అది ఒక పల్లెటూరు. అక్కడ రాజు అనే యువకుడు ఉండేవాడు. అతను చాలా బద్ధకస్తుడు. ఏ పని పాట చేయకుండా ఉండేవాడు. అయితే అతని తండ్రి కష్టపడి పండించిన పంటని కాకులు పాడు చేయకుండా చూడడమే అతనుకున్న ఏకైక పని. దాన్ని కూడా అతను సవ్యంగా చేసేవాడు కాదు. రాజుని చూసిన అతని తండ్రి ఎప్పుడూ తన భవిష్యత్తు కోసం దిగులు పెడుతూ ఉండేవాడు. కొన్ని రోజుల తర్వాత రాజు తండ్రికి ఆరోగ్యం పూర్తిగా పాడైంది. ఇంటికే పరిమితమయ్యాడు. అప్పుడు వ్యవసాయపు పనులన్నీ కూడా రాజునే చేయాల్సి వచ్చింది. కానీ ఏనాడు అటువంటి పనులు చేయకపోవడం వల్ల అతనికి సేద్యం సరిగ్గా రాక పంట అంతా కూడా ఎండిపోతుంది. దాన్ని చూసిన రాజు కుటుంబ సభ్యులందరూ కూడా చాలా బాధపడుతూ ఉంటారు. ఎందుకంటే వారు ఆ పంటపైనే ఆధారపడి జీవిస్తున్నారు. వారి బాధను చూసిన రాజు ఇలా అనుకుంటాడు, ఏదో ఒక రకంగా తన కుటుంబాన్ని సంతోషంగా ఉంచాలి, అలాగే తన కుటుంబానికి సహాయం చేయాలి అని. అలా అనుకుంటూ రాజు ఊర్లోకి వెళ్తాడు. అప్పుడే అక్కడ రాజుగారు ఒక దండోరా వేయిస్తున్నారు. 3 రోజుల తరువాత తన కోట దగ్గర ఒక పోటీ ప్రారంభమవుతుంది. ఆ పోటీలో గెలుపొందిన వారికి బంగారు నాణాలు ఇస్తాము అని. అప్పుడు రాజు నేను పోటీలో పాల్గొంటాను అని చెప్తాడు. అక్కడ ఉన్న ఊరి ప్రజలందరూ కూడా నవ్వుతారు. ఇంత బద్ధకస్తుడివి, నువ్వు పోటీలో పాల్గొంటావా అని హేళన చేస్తారు. ఆ మాటలేవి కూడా రాజు పట్టించుకోడు. ఎందుకంటే ఆ పోటీలో గెలుపొందితే బంగారు నాణాలు లభిస్తాయి. వాటి వల్ల తన కుటుంబం సంతోషంగా ఉంటుంది. అదొక్కటే ఆలోచిస్తాడు. 3 రోజులు ప్రయాణించిన తర్వాత రాజుగారి కోటను చేరుకుంటాడు రాజు. అక్కడ తనతో పాటు పోటీకి వచ్చిన వారంతా కూడా కండలు తిరిగిన శరీరంతో పహిల్వానుల మాదిరి ఉంటారు. వారందరినీ చూసిన రాజు భయంతో వణికిపోతాడు. కానీ వెంటనే అతనికి తన ఫ్యామిలీ గుర్తు వస్తుంది. వెంటనే ధైర్యం తెచ్చుకుంటాడు. మొదటి పోటీ ప్రారంభమవుతుంది. వారందరినీ ఒక సరస్సు దగ్గరికి తీసుకుని వెళ్ళి ఆ సరస్సును దాటాలి అని చెప్తారు. ఎవరైతే ముందుగా దాటుతారో ముందుగా వచ్చిన ఆ ముగ్గురికి మరొక పోటీ ఉంటుంది అని చెప్తారు. అయితే అందరూ సరస్సులోకి దూకి ఈత కొట్టడం ప్రారంభిస్తారు. రాజు మాత్రం ఆలోచిస్తూ ఉంటాడు ఏం చేయాలా అని. అప్పుడే పక్కనే ఉన్న అడవిలోకి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఒక కర్ర దొంగను తీసుకుని వచ్చి దాన్ని పడవగా చేసి సరస్సుని దాటుతాడు. అందరూ సరస్సుని దాటాలి అన్నారు కానీ ఈత కొట్టే దాటాలి అని అనలేదు కదా. అందుకే ముందుగా రాజే వస్తాడు. రెండవ పోటీలో రాజుతో పాటు ఇంకో 2 ముందు పెద్ద పెద్ద కర్ర దొంగలను పెడతారు. వాటిని చేతితో మోయలేనంత బరువుగా ఉంటాయి. అయితే కొన్ని పనిముట్లు కూడా ఇచ్చి వాటిలో ఏదో ఒక్క పనిముట్టుని ఉపయోగించి ఆ కర్ర దొంగను వారు చెప్పిన ప్రాంతాలకి తరలించాలని చెప్తారు. అయితే మిగతా 2 అందులో ఉన్న పెద్ద పెద్ద కర్రలు తీసుకుని వాటితో ఆ దొంగల్ని కదిలించడానికి వారి సాయశక్తులా ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ రాజు మాత్రం అందులో ఉన్న చిన్న కత్తిని తీసుకుంటాడు. అది చూసిన అక్కడ ప్రజలందరూ ఆశ్చర్యపోతారు. అంత చిన్ని కత్తితో అంత పెద్ద దొంగను ఎలా లేపుతాడు అని. అయితే రాజు ఆ చెక్క దొంగను చిన్ని ముక్కలుగా చెక్కడం ప్రారంభించి దాన్ని ఒక గుండ్రని బంతిలా తయారు చేస్తాడు. అది గుండ్రంగా అవడం వల్ల ఆ చెక్క దొంగ చాలా ఈజీగా అతను అనుకున్న ప్రదేశానికి తరలించగలుగుతాడు. అతడే ఈ పోటీలో విజేతగా నిలుస్తాడు. బంగారు నాణ్యాల్ని గెలుచుకుంటాడు. తన కుటుంబాన్ని సంతోషంగా ఉంచుతాడు. ఇక్కడ రాజు తన బద్ధకాన్ని వదిలేసి పోటీలో పాల్గొనడానికి గల రీజన్ ఏంటి అని అంటే అతని ఫ్యామిలీ. అవును, అతను తన బద్ధకాన్ని వదిలేయడానికి ఒక కారణాన్ని వెతుక్కున్నాడు. అది తన ఫ్యామిలీ యొక్క సంతోషం. మీరు కూడా మీ బద్ధకాన్ని వదిలేయాలి అని అంటే ఏదైనా ఒక కారణాన్ని వెతకండి. అది మీ ఫ్యామిలీ అయ్యి ఉండొచ్చు, లేదా మీరు సాధించాలి అనుకునే మీ గోల్ అయ్యి ఉండొచ్చు, లేదా మీరేమీ సాధించలేరు అని మీ చుట్టుపక్కల వాళ్ళు అంటున్న ఆ మాటల్ని వమ్ము చేయాలి అనే మీ సంకల్పం అయి ఉండొచ్చు. ఏదైనా సరే ఒక కారణాన్ని వెతుక్కోండి చాలు. మీరు ఆటోమేటిక్గా మీ బద్ధకం నుంచి బయటపడిపోతారు. ఇది రాసి పెట్టుకోండి. విష్ యూ గుడ్ లక్.